హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ఏంటక్క రోజు వంటలు తీసుకొచ్చాను, ఈరోజు పూలు తీసుకొచ్చారనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు నేను మీకు పూలు మాల ఎలా కడతానో చూపిస్తాను. చాలామంది అమ్మాయికి ఈ రోజుల్లో పూలు మాల కట్టడం రాదు, అందుకని మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, నేను ఫస్ట్ కనకాంబరాలతో చూపిస్తున్నాను మీకు. అవి పొడుగ్గా ఉంటాయి కాబట్టి మీకు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా మనం కనకాంబరాలను అటు రెండు ఇటు రెండు కట్టుకుందాం. అవి పొడవుగా ఉంటాయి కాబట్టి చివర్లు తీసుకోండి. పూలు మాల కట్టినా కానీ చక్కగా అందంగా కనిపిస్తుంది. మన వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు పూలని కట్టాలండి. ఫస్ట్ అటు రెండు ఇటు రెండు పూలు తీసుకొని మన లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న రెండు ఫింగర్స్ మధ్య ఆ పూలను ఉంచి దారం ఒక సైడ్ మెలేసి పూలను కొంచెం దగ్గరికి లాగాలి. ఆ తర్వాత రైట్ హ్యాండ్తో ఒక మెలిక తిప్పి ముడివేయాలండి. అప్పుడు పూలు ముడిపడతాయి. అలా ప్రతిసారి అలాగే మన లెఫ్ట్ హ్యాండ్తో దగ్గరికి లాక్కొని రైట్ హ్యాండ్తో పీటముడిలాగా వేసేస్తే సరిపోతుంది. అప్పుడు పూలు దూరం అవ్వవు, విడిపోవు, చాలా దగ్గరగా చిక్కగా కట్టొచ్చండి. చూడండి, వీడియో క్లిప్లో మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలామంది మాకు పూలు కట్టడం రాదు, అమ్మ నువ్వు కట్టు అని అడగడం కంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదండి, అందరు ఇళ్ళ దగ్గరే ఉంటారు. చిన్నగా ఏవో ఒక ఆకులతోటో పూలతో ఇట్లా కట్టడం నేర్చుకోవచ్చండి. చక్కగా మనం కూడా అమ్మ వాళ్ళని అడగకుండా మనంతరకు మనమే కట్టుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ప్రతి పూలు అలాగే చివర్లో పెట్టి కట్టుకోండి. అప్పుడు చూడటానికి పూలు కూడా అందంగా ఉంటాయి, మనం పెట్టుకున్న బాగా కనిపిస్తాయి. చూడండి, పూలు అస్సలు పలచన రాలేదండి నేను కడితే. అలా దగ్గరికి లాక్కోవడం వల్ల చిక్కదనం వస్తుంది. ఆ వీడియో క్లిప్లో ఎలా అయితే చూపిస్తున్నానో మీరు కూడా సేమ్ అలాగే కట్టండి. ఖచ్చితంగా మీరు కూడా చక్కగా కట్టగలరు నాలాగే. చూడండి, పూలు ఎంత చిక్కగా వచ్చాయో. కాడల మధ్యలో కనిపిస్తున్నాయి, పైన పూలు కింద పూలు బాగా కనిపిస్తున్నాయి. మీరు కూడా ఇలా కట్టండి. ఈ పూలన్నీ కట్టడానికి నాకు 15 minutes టైం పట్టిందండి. చూడండి, పూల దండ రెడీ అయిపోయింది. మీకు గనక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి.